మేడం, చంద్రబాబు గారు విజన్ 2047 అని చెప్తున్నారు. స్వర్ణాంధ్ర 2047 కల్లా దేశంలోనే ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుస్తానని చెప్పి ఆయన అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది విజన్ 2047? అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 2020 అని అంటే చాలా మంది 20 ఏళ్ల తర్వాత ఏం అభివృద్ధి చెందిద్ది, 20 ఏళ్ల తర్వాత ఏముంటది అసలు అని చెప్పేసి ఎంతో మంది అప్పుడు హాస్యాస్పదం చేశారు, అప్పుడు నవ్వుకున్నారు. కానీ 2020లో హైదరాబాద్ ఎలా ఉందండి? నిజంగా అప్పట్లో చూస్తే పిచ్చి పిచ్చిగా ఇప్పుడు అమరావతి ఎలాగుందో అప్పుడు అలా ఉండేది హైదరాబాద్. ఈ రోజున హైటెక్ సిటీ వెళ్తే, గచ్చిబౌలికి వెళ్తే అటు సైడ్ అంతా ఎన్ని వందల కంపెనీలు, ఎంతో మంది ఇక్కడి నుంచి కూడా వెళ్ళి ఎంతో మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా 10,000 15,000 సంపాదించుకోవడం కాదు మీ బిడ్డలు, 5 అంకెల జీతం వస్తుంది మీ బిడ్డలకి అని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తే, మరి ఈ రోజున బీటెక్ చదివిన వాళ్ళు కానీ, డిగ్రీ చదివిన వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా ఎంతో మంది అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ లో జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ₹1,00,000 జీతానికి తక్కువ తెచ్చుకోవట్లేదని మా అభిప్రాయం. మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయితే ఎంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బయటకు వచ్చారండి? ఎంతమంది ఎన్ని కంట్రీస్ నుంచి, ఎన్నో కంట్రీస్ నుంచి 52 కంట్రీస్ వరకు బయటకు వచ్చి దీక్షలు చేసి మేమున్నాం సపోర్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేసి జగన్ కి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పారు జనం.